నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి అంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బాయిలో ఉంటారు, ఎల్లమ్మ తల్లి. ఆషాఢం స్టార్ట్ అయిపోయింది, బోనాలు షురువు అయిపోయినాయి. తెలంగాణలో అందరికీ చాలా చాలా ఇష్టమైన పండుగ వచ్చేసిందనమాట. ఇప్పటి నుంచి ఆషాఢం ఎండింగ్ 1 మంత్ వరకు ఎక్కడ చూసినా బోనాలు, హంగామా, డప్పు సౌండ్లు ఇవే వినిపిస్తూ ఉంటాయి. ఏ అమ్మవారి గుడి కాడ చూసినా హంగామా హంగామా ఉంటుంది ఈ 1 మంత్ మొత్తం. సో నాకైతే బోనాల పండుగ అనేది చాలా స్పెషల్. మీ అందరిలో కూడా ఎవరికైతే బోనాల పండుగ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఆషాఢం స్టార్ట్ కాగానే ఫస్ట్ వారమే నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఈసారి నేను ఎప్పుడు వెళ్ళలే, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నా. టెంపుల్కి వెళ్ళినా చాలాసార్లు, బట్ ఆషాఢం స్టార్ట్ కాగానే మొదటి వారమే ఇంతమంది జనాలు ఉంటారు అనేసి నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళినాకనే తెలిసింది. చాలా పబ్లిక్ ఉండే, ఆ రోడ్ అంతా ఎంతెంత ఖాళీగా ఉందో. ఇప్పుడు మేము లోపలికి ఎంట్రీ అయిపోతుంటే అంతంత రష్ ఉంటుంది అనమాట. సో మేము ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు ఫస్ట్ వారం ఎటు వెళ్ళారు? ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు? అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసి నేను కూడా ఖుషి అయిపోతాను. సో నేనైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చేసాను అనమాట. లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎంత రష్ ఉంది అంటే దారుణంగా రష్ ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు భయమైంది, అసలు దర్శనం ఎప్పుడు అయిపోతుంది, మేము ఎప్పుడు బయటకు వస్తామా అని. కానీ అస్సలు అలా కాలేదు, కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడ ఎవరు స్టాప్ చేయలే కాబట్టి దర్శనం అనేది ఈజీగా అయిపోయింది అండ్ చాలా చాలా బాగా అయ్యింది. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా రాని వాళ్ళకి వీడియో కాల్లో అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి వీడియో కాల్లో చూపిస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఇంకా టెంపుల్ అనమాట. బయట మొత్తం లైన్స్ పెట్టారు. నార్మల్ డేస్లో అయితే ఇలా ఉండదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆషాఢం షురు కాబట్టి, బోనాలు షురు అయినాయి కాబట్టి ఇప్పుడు ఇలా లైన్స్ పెట్టి, ఇంకా ట్యూస్డే రోజు కళ్యాణం ఉంటుంది. మేబీ ఆ రోజు ఇంకా మేము ఇంతకుముందు ఖాళీ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి లైన్ ఉంటుంది కావచ్చు. సో మేమైతే లోపలికి వచ్చేసాం. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యింది. మేము అక్కడికి వెళ్ళే వరకు 2 అయిపోయింది. 2 o'clock కూడా గుడిలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది కదా, మేబీ అంత రష్ ఉండదేమో అని చెప్పి వెళ్తే అక్కడ చూస్తే రన్నింగ్ పబ్లిక్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇంకా ఎనీ టైం ఉంటుందంట ఈ ఆషాఢం ఎండింగ్ వరకు. సో మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. చాలా బాగా అయిపోయింది. మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉండే, పాజిటివ్ ఎనర్జీ ఉండే. సో మీరు కూడా వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని రండి. కానీ నాకు ఒకటి బాధ అనిపించే విషయం ఏంటి అంటే, ఇంత దూరం నుంచి జర్నీ చేసి అమ్మవారి దగ్గర మొక్కడానికి వెళ్తాం కదా, అక్కడ జస్ట్ ఒక 1 minute కూడా కరెక్ట్గా మొక్కనియ్యరు. అంటే ఆబ్వియస్గా పబ్లిక్ ఉంటారు, రష్ ఉంటుంది కాబట్టి పంపిస్తూనే ఉంటారు. అలా పంపిస్తూనే ఉంటారు, బట్ తప్పదు, మనం కూడా రూల్స్ పాటించాలి కాబట్టి మనం కూడా అలానే కంటిన్యూ అయిపోవాలి. కానీ జనాలు కూడా అట్లనే ఉంటారు. కొద్దిగా టైం ఇచ్చిరు అంటే ఇంకా అమ్మవారు అలసిపోవాలి మన కోరికలు ఇని అంత కూర్చొని గంటల తరబడి చెప్పమన్నా చెప్తారనమాట. సో అమ్మవారికి అలా చేయకుండా చెప్పండి, మీ కోరికలు ఏందో, ఒకటే కోరిక గట్టిగా కోరుకొని నడవండి అని చెప్పేసి దుబ్బేస్తుంటారు. ఒక రకంగా మంచిదే, వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది, జల్దీ దర్శనం అయిపోతుంది, అందరికీ సక్సెస్ఫుల్గా దర్శనం అవుతుంది. సో అది పక్కన పెట్టేస్తే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా మేమైతే ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అండ్ లోపలికి వెళ్తుంటే అదొకలాంటి ఎనర్జీ ఉంటుంది, ఒకలాంటి వైబ్స్ ఉంటాయి కదా, భలే అనిపిస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాం, లోపలికి పోయినాం, మాకు ఇంకెంతున్న అత్యాశ కదా, మేము మాతో పాటు మీ అందరు కూడా చూపించాలి అని చెప్పేసి కష్టపడి కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తూ ఉంటే, బట్ తప్పు, అది డెఫినెట్గా తప్పు అలా వీడియో తీయడం. కానీ ఏదో కొంచెం అత్యాశతోని వీడియో తీస్తుంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ లాగేసుకున్నారనమాట. సో ఫైనల్గా అలా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము బయటికి వచ్చేసామన్నమాట. బయట కూడా ఇంకా అమ్మవారి విగ్రహాలు ఇంకా ఉంటాయి కదా, పూజ చేసినాయి, అలంకరించినాయి. సో అక్కడికి వెళ్ళి మేము మొక్కుతున్నాము. పెట్టారు, చాలా 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 బాగుండే. అండ్ ఇక్కడ వచ్చేసి బయట మొత్తం ఇది బయట ఇంకా అమ్మవారికి సంబంధించిన గవ్వలు, ఇంకా చేతికి కట్టుకునేటివి ఇంకా ఉంటాయి కదా, దారాలు, అవి ఇవి అవన్నీ అమ్ముతున్నారనమాట. సో ఇదంతా బయట, ఐ మీన్ గర్భగుడి బయట. ఇంకా మొత్తం బయట చాలా రష్ ఉంది. సో చూద్దాం, లెట్స్ గో.
మనం ఇంతే. ఎవరైనా లోపలికెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు. నేను బయటకొచ్చినాక బొట్టు పెట్టుకుంటున్నా. లోపలికెళ్ళేటప్పుడు నేను చూడలే బొట్టు పెడుతున్నారని. సో, బయటకొచ్చాక పెట్టుకున్నా. ఏం కాదులే రైట్. ఫైనల్లీ బోనాలు షురూ అయిపోయినాయి. సో, ఫైనల్‌గా మేమైతే బోనాలు చూస్తున్నామనమాట. సో, మీరు కూడా చూసి ఖుషి అవ్వండి. ఫైనల్‌గా దర్శనం అయిపోయింది. బోనాలు సెలబ్రేషన్స్ అంటే ఆల్మోస్ట్ నడుస్తున్నాయి. సో, ఇక్కడ మేము షాపింగ్ ఏరియాకి వచ్చినామన్నమాట. ఇంకా టెంపుల్స్ దగ్గర ఏముంటాయి ఆబ్వియస్‌గా కొబ్బరికాయలు, దండలు, అమ్మవారికి సంబంధించిన సామాను. ఇంకా కొనుక్కోవడానికి బొమ్మలు, బెలూన్స్ ఇవన్నీ ఉంటాయి. మాకు బెలూన్స్ చూడంగానే మాకు ప్రాణం కొట్టుకుంది. కానీ కొనిచ్చే వాళ్ళు ఎవరు లేక నోరు మూసుకొని రిటర్న్ అయిపోయినాం. సో, ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా అనమాట. అమ్మవారి టెంపుల్ పక్కనే. బయటికొచ్చాక మాకు కొబ్బరికాయలు కనిపించాయి. మరి లోపలికెళ్ళేటప్పుడు మా దిమాకులు ఏడున్నాయి, మేము ఏడున్నామో మాకే తెలీదు. ఏదో అమ్మవారిని చూడాలన్న ఎక్సైట్‌మెంట్‌తోనో లేకపోతే ఏదో హ్యాపీనెస్‌తోనో ఫాస్ట్‌గా లోపలికెళ్ళిపోయినాం. బయటికొచ్చినాక అనిపించింది అరే! కొబ్బరికాయ తీసుకోవాల్సిందే అని. సో, అదనమాట షాపింగ్ ఏరియా. చిన్న ఏరియా. ఇదంతా ఇంకా బయట అనమాట. ఇది మెయిన్ టెంపుల్ ముందు. టెంపుల్ ముందు మొత్తం బ్లాక్ చేసేసారు రోడ్స్ అన్నీ. అటు రోడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బ్లాక్ చేసేసారనమాట. వెహికల్స్ ఏం రాకుండా. అలా పబ్లిక్కి చాలా 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 బెటర్ అయింది. ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఫొటోస్ దిగాలి అనుకున్నా, ఇంకేదన్నా అక్కడ కూర్చొని ఏదన్నా మాట్లాడుకోవాలనుకున్నా, అమ్మవారి ప్లేస్లో కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఆ ప్లేస్ని చాలా బాగా పెట్టారనమాట. ఎలాంటి వెహికల్స్ అలౌ చేయకుండా. అండ్ చూసారా లైన్‌గా బోనాలు వెళ్తూనే ఉన్నాయి కంటిన్యూయస్‌గా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ముందే ఇంకా పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఆబ్వియస్‌గా అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి కాబట్టి అటు వెళ్ళిపోయాం. సో, ఫైనల్‌గా మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. నేను చాలా క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ రష్ ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను. మ్యాక్సిమం అయినంత వరకు నేను తీశాను. సో, లంచ్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. ఇంకా మేము తినడానికి వచ్చేసామన్నమాట. అక్కడనే నియర్ బై రెస్టారెంట్ చూసుకొని అందులో తిన్నాం. ఫుడ్ అయితే చాలా 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 బాగుండే. మంచిగా కుమ్మేసినాం. సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. మేము వచ్చిన పని అయిపోయింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. చాలా 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 బాగా అయిపోయింది. ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా మేము తినేస్తామన్నమాట. అండ్ మీ సెలబ్రేషన్స్ ఎలా అయినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోనాలు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. జడల మారి తల్లి నీ రూపు చూసే సక్కదనం ఎల్లమవో ఎల్లమను సులగమమో చూడలమా ఎల్లమవో ఎల్లమ. రూపు చూసే సక్కదనం ఎల్లమవో ఎల్లమను సల్లగమము చూడలమా ఎల్లమవో ఎల్లమ.